ఒక క్షణం అవిధేయత 40 సంవత్సరాల సేవ తర్వాత కూడా గొప్ప అవకాశాన్ని కోల్పోయేలా చేస్తుంది. నీతిమంతులు కూడా ఈ డిసోబీడియన్స్ అవిధేయతకి కాన్సిక్వెన్సెస్ నుండి తప్పించుకోలేరు. వాళ్ళకి ఎటువంటి మినహాయింపు ఉండదు. ఈవెన్ అ స్మాల్ యాక్ట్ ఆఫ్ డిసోబీడియన్స్ కెన్ హ్యావ్ గ్రేట్ కాన్సిక్వెన్సెస్. ఇజ్రాయేలు అరణ్యంలో ప్రయాణిస్తూ కదేషు ప్రాంతానికి వచ్చారు. అక్కడ ప్రజలకు త్రాగడానికి నీరు లేదు. ప్రజలకు నీరు లేకపోవడంతో వారు మోషేను అహరోనును ఎదిరించి గొనగడము ప్రారంభించారు. మా పిల్లలు మా పశువులు దాహంతో చనిపోవడానికా మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారా? ఈ మాటలు విని మోషే అహరోను పరిశుద్ధ గుడారము ద్వారా వద్ద సాష్టాంగపడి దేవుణ్ణి ప్రార్థించారు. అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నారు, నీ కర్రను తీసుకుని ప్రజల సమక్షంలో ఆ బండతో మాట్లాడు, అప్పుడు అది నీటిని ఇస్తుంది. బండతో మాట్లాడమన్నారు. Take the staff and assemble the congregation. Speak to the rock before their eyes to yield its water. Hear now, you rebels! Must we fetch you water out of this rock? ఈసారి అతని హృదయంలో నిరాశ, అలసట, కోపము నిండిపోయి, ఓ తిరుగుబాటు చేసేవారులారా, ఈ బండలో నుండి మేము మీకు నీళ్లు తెప్పించాలా అని అడిగారు. మోషే దేవుడు చెప్పినట్లు బండతో మాట్లాడలేదు. తన కర్ర ఎత్తి రాతిని ఒక్కసారి కాదు కానీ 2 సార్లు కొట్టాడు. అందుకని కీర్తనకారుడు అంటారు, ప్రజల తిరుగుబాటు మోషేను రెచ్చగొట్టిందని, దాంతో ఆయన తొందరపాటుతో మాట్లాడాడని. వెంటనే ఆ బండ నుండి సమృద్ధిగా నీరు ప్రవహించింది. ప్రజలందరూ, వారి పశువులందరూ తృప్తిగా నీరు తాగారు. ఈ అద్భుతం జరిగినప్పటికీ దేవుడు సంతోషించలేదు. యెహోవా మోషేతో అహరోనుతో ఇలా అన్నారు, మీరు నన్ను నమ్మలేదు, ఇజ్రాయేలీయుల ఎదుట నా పరిశుద్ధతను ఘనపరచలేదు. అందువల్ల నేను వారికి ఇస్తున్న దేశంలోకి మీరు ఈ సమాజాన్ని తీసుకుపోరు. 40 సంవత్సరాలు దేవునికి నమ్మకంగా సేవ చేసిన మోషే వాగ్దాన దేశాన్ని దూరం నుండి మాత్రమే చూడగలిగాడు. అందులోకి ప్రవేశించే అవకాశం అతనికి దక్కలేదు. ఈ సంఘటన మనకు 3 గొప్ప సత్యాలను నేర్పిస్తుంది. దేవుని ఆజ్ఞను పూర్తిగా పాటించడము ముఖ్యము. దేవుడు మాట్లాడు అన్నప్పుడు కొట్టడము చేయకూడదు. కోపము మంచి నాయకులను తప్పుదారి పట్టించగలదు. ఒక క్షణము అదుపు కోల్పోవడము జీవితంలో పెద్ద పరిణామాలకు దారితీయవచ్చు. దేవుడు తన పరిశుద్ధతను ఘనపరచాలని కోరుకుంటాడు. మన విజయాల ద్వారా కాదు, మన విధేయత ద్వారా దేవుడు మహిమ పొందాలి. ఈరోజు దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నారు. ఆయన చెప్పింది వినడమే కాదు, అదే విధంగా చేయడము నిజమైన విధేయత. యాకోబు పత్రికలో వాక్యము వినువారుగా మాత్రమే కాక దాని ప్రకారము చేయువారుగా ఉండండి. దేవుని దృష్టిలో విధేయతకు ప్రత్యామ్నాయం లేదు. నీతిమంతులైన అవిధేయతకు పరిణామాలు తప్పవు. దేవుడు మన విజయాలను మాత్రమే చూడడు, మన విధేయతను కూడా చూస్తాడు. అవిధేయత చిన్నదైనా దాని పరిణామము పెద్దదై ఉండవచ్చు. మోషే నీళ్లు తెచ్చాడు, కానీ దేవుడు కోరింది అద్భుతం కాదు, విధేయత. దేవుడు తన సేవకులను ప్రేమిస్తాడు, కానీ తన మాటను అతిక్రమించినప్పుడు క్రమశిక్షణ కూడా చేస్తాడు. ఈ సంఘటన మనకు ఒక గొప్ప సత్యాన్ని నేర్పిస్తుంది. నీతిమంతులైన అవిధేయతకు పరిణామాలు తప్పవు. కాబట్టి దేవుడు చెప్పినట్లే జీవిద్దాము, ఎందుకంటే విధేయత ఆశీర్వాదానికి మార్గము.